హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను చాలా టేస్టీగా కరకరలాడే బెండకాయ ఫ్రైని కార్న్ ఫ్లోర్‌తో కలిపి చేస్తున్నాను. నేను ముందుగా ఇలా తాజాగా ఉండే బెండకాయలను 2 సార్లు కడిగి పూర్తిగా ఆరబెట్టుకున్నాను. తర్వాత వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా, సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఈ బెండకాయలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే బెండకాయల్లో తేమ ఉంటే జిగురు ఎక్కువగా వస్తుంది కాబట్టి పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది. లేదా ఎండలో 1 గంట సేపు ఆరబెట్టుకున్నా కూడా సరిపోతుంది. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ బెండకాయ ఫ్రై అన్నంలోకి, సాంబార్లోకి లేదా రసం అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కార్న్ ఫ్లోర్‌తో బెండకాయ ఫ్రై ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొద్దిగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముక్కలకి తగ్గట్టుగా కారం, అలాగే ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే అందులోకి 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా ఉంటుంది. అందుకనేసి కలుపుకోవాలి. ఇక అందులోకి ఒక 4 టీ స్పూన్లు కార్న్ ఫ్లోరు, అలాగే 4 టీ స్పూన్లు బియ్యపు పిండి కూడా వేసుకొని ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇక మనం కట్ చేసి ఆరబెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ముందుగా పౌడర్ మాత్రమే కలుపుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోరు అలాగే బియ్యపు పిండి వేయటం వల్ల ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ పిండి మొత్తం కూడా పూర్తిగా ఈ ముక్కలకైతే పట్టేయాలండి. అప్పుడైతేనే ఫ్రై అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదు. మనకి అవసరమైన వరకు చూసుకొని వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూసారా, ఇలా వీడియో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసి దీనినైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలను ముందుగానే ఫ్రై చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ కాస్త వేడి చేసి మనం కలిపేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ బెండకాయలతో ఈ ఫ్రై అయితే చేస్తున్నాను. మనం కలిపి పెట్టుకున్న అన్ని ముక్కలను కూడా ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇక అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చగా దంచేసి ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుందామండి. ఈ ఫ్రైలోకి ఇలా ఫ్రై చేసిన వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ మిశ్రమంలోనైతే వేసుకోవాలి. వీటన్నింటినీ గరిటెతోటి పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.